అప్డేట్ విషయానికి వద్దాం. 3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎటు చూసినా జలకలే కనిపిస్తోంది. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వస్తున్న వరదతో బొగత జలపాతం కనువిందు చేస్తోంది. ఫ్లడ్ వాటర్తో ఉప్పొంగుతోంది జలపాతం. అయితే వరద ఉధృతితో అనుమతి నిలిపివేశారు అధికారులు. బొగతా వాటర్ ఫాల్స్ ను చూసేందుకు ఎవరిని కూడా అనుమతించడం లేదు అక్కడికి అధికారులు. సో దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, ఇక్కడ ఎగున కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా బొగతా అక్కడ ఉన్నటువంటి జలపాతం పూర్తిగా జలకళ సంతరించుకుంది. ఎవరిని అనుమతించడం లేదని చెప్తా ఉన్నారు అధికారులు. డీటెయిల్స్ ఏంటి? సో ఇప్పటి వరకు 2 రోజుల నుంచి అనుమతి నిలిపేశారు. నిన్నటి నుంచి ఛత్తీస్గఢ్ లో భారీగా వర్షాలు పడడంతో ఆ వరదంతా ఎగువ నుంచి బోగత్ జలపాతానికి వస్తుంది. సో ప్రస్తుతానికి ఉదయం 12 గంటల ప్రాంతం లోపల దాదాపుగా 14,000 క్యూసెక్ల వరద వస్తే ఇప్పుడు 28,000 క్యూసెక్ల పైగా వరద వస్తుంది. దీంతో అక్కడికి ఎవరు వచ్చినా కూడా ఒకసారిగా ఎగువ నుంచి వచ్చే వరదలు తెలియదు కాబట్టి ప్రమాదం జరిగి ముంచుకొస్తే అక్కడంతా కూడా నీళ్లలో చిక్కుపోయి మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు కూడా సందర్శన నిలిపేశారు. రేపటి వరకు కూడా ప్రికాషన్ మెజర్స్ తో ఎవరు రావద్దంటూ అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పూర్తిగా సందర్శకులను అనుమతించేటువంటి ఛాన్స్ ఉంది బొగతా వాటర్ ఫాల్స్ చూడడానికి. సో ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ అయితే గంటకు అక్కడ ఉధృతి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మరో 48 గంటల వరకు కూడా సందర్శనకు అనుమతి లేదు. సో ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఒకవేళ వరద తగ్గి పూర్తిగా ఎగువ నుంచి వర్షాలు లేవని కనుక సమాచారం ఉంటేనే మళ్ళీ సందర్శనకు అనుమతిస్తారు. అప్పటి వరకు అనుమతించే ప్రసక్తి లేదు. సో ఏదేమైనా కూడా ప్రాణాపాయం జరగకుండా ఉన్నందుకు అటవీ శాఖ ఈ అనుమతులు మొత్తంగా జలపాత అనుమతి అయితే నిషేధించింది. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తంగా బొగతా జలపాతం అయితే ఆ జలకళను సంతరించుకుంది. ఇన్ని రోజులు కూడా వర్షాలు లేక, నీరు లేక, జలాశయాలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి వర్షాల వల్ల అయితే తెలంగాణ అంతా కూడా జలకళ అయితే కనిపిస్తుంది.